హలో అండి అందరికీ, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ తిరుపతిస్ డైరీ. అందరూ బాగున్నారండి? మీకోసం ఈరోజు వీడియోలో ఏం తీసుకొని వచ్చానో తెలుసా అండి? ఈరోజు వీడియోలో మీకు ఓం శక్తి అమ్మవారు గురించి చెప్పబోతున్నానండి. ఓం శక్తి అమ్మవారు ఎవరు, ఎట్లా ఉంటున్నారు, ఎక్కడ, ఏంటి, అది ఎప్పుడెప్పుడు ఆ అమ్మవారి మాల వేస్తారు అనే వివరాలన్నీ మీకు చెప్తానండి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న అమ్మవారేనండి ఓం శక్తి అమ్మవారు. మా రమణ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఓం శక్తి అమ్మవారి యొక్క పూజ జరిగిందండి. ఓం శక్తి అమ్మవారి మాల జనవరి నెల నుంచి ఫిబ్రవరి నెల చివరి దాకా మాల వేస్తారండి. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఓం శక్తి అమ్మవారు అమ్మవారి పూజ మా ఇంట్లో తులసమ్మ దగ్గర దీపం పెట్టి మొదలు పెట్టారండి. పూజ కాబట్టి మా బంధువులందరూ వచ్చారండి పూజకి. అమ్మవారి పూజకి సంబంధించిన అలంకరణ ఎట్లా ఉందో చూడండి. ఇట్లా మరి మా అత్తయ్య గారు అలంకరణ అమ్మవారికి చేస్తున్నారండి అరేంజ్మెంట్స్. ఈ అమ్మవారి టెంపుల్ మేల్మరువత్తూర్ తమిళనాడులో ఉంటుందండి. ఈ అమ్మవారు చాలా ఫేమస్ ఇన్ తమిళనాడు అండి. పూజకంతా రెడీ అయిన తర్వాత అమ్మవాళ్ళందరూ మాతలందరూ పూజారి కోసం వెయిట్ చేస్తున్నారండి. పూజారి గారు వచ్చిన తర్వాత పూజారి గారికి పాదపూజ చేశారండి. పాదపూజ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారికి హారతి ఇచ్చి వీధి చివరు ఉన్న గణపతి దగ్గరికి వెళ్ళి గణపతి వారికి ఆహ్వానించామండి. గణపతి స్వామివారిని మా ఇంటికి రమ్మని, ఏ విఘ్నాలు లేకుండా స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించండి, పూజ బాగా జరిగేలాగా. గణపతి పూజ అయిపోయిన తర్వాత అట్లానే గంగమ్మ గుడికి కూడా వెళ్ళి గంగమ్మను కూడా ఆహ్వానించామండి. గంగమ్మ ఎవరని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. గంగమ్మ ఎవరంటే తిరుపతి యొక్క గ్రామ దేవత అండి గంగమ్మ. మీకు గంగమ్మ జాతర తెలిసే ఉంటుందండి. పుష్ప 2 సినిమాలో గంగమ్మ జాతర ఎంత ఫేమస్ తిరుపతిలో, అట్లానే గంగమ్మను కూడా మేము మా ఇంటికి రామ్మ అని ఆహ్వానించామండి. వీడియోలో మీకు కనిపిస్తుంది చూడండి గంగమ్మని. ఆ తర్వాత ఇంటికి వచ్చి పూజకి అంతా సిద్ధం చేసామండి. ఫస్ట్ కుంకుమ పూజతో స్టార్ట్ చేశారండి స్వామివారు. అమ్మవారికి కుంకుమార్చన చేసిన అమ్మవారి దగ్గర సంకల్పం చేపించారండి. రమణ అత్తయ్య, తనుష వదిన, ఉద్దుబాబు గారు సంకల్పం చేశారండి అమ్మవారికి. సంకల్పం అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చి అమ్మవారి కోసం నాట్యం చేశారండి. అమ్మవారుల్ని ఆహ్వానించేదానికి అందరూ పాటలు పాడి అమ్మవార్లందరినీ ఆహ్వానించారండి ఇంటికి. మా ఇంటికి చాలా గ్రామ దేవతలైన అమ్మవార్లందరూ విచ్చేశారండి. కొంతమంది దేవతలంది, కొంతమంది ఒంటి మీదకు వచ్చి వాక్కు చెప్పారండి. మీలో ఎంతమందికి ఇలా దేవతలు ఒంటి మీదకు వచ్చి వాక్కు చెప్తారని తెలుసో కామెంట్ చేయండి. నాది శ్రీ తిరుపతి డైరీ ఛానల్లోకి వెళ్ళి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా కొంతమంది మా ఇంటికి అమ్మవాళ్ళు ఒక్కొక్కళ్ళ రూపంలోకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారండి. మొత్తానికి పూజ చాలా మంచిగా జరిగిందండి. ఇక్కడ అందరినీ ఇచ్చేస్తున్నాను, ఒకసారి మీరు చూసేయండి. ఎవరెవరి ఒంటిలోకి ఎట్లా వచ్చి అమ్మవారు నాట్యం చేసిందో మా ఇంట్లో. మేము చాలా బ్లెస్డ్ అండి ఇంత మంచిగా పూజ జరిగినందుకు. లాస్ట్కి ఇలా ఒక కండువా తీసుకొని ఆ కండువాలో అందరు కోరికలు కోరుకొని, కొంతమంది పువ్వులు, కొబ్బరికాయ, డబ్బులు, నిమ్మకాయలు, తమలపాకులు అట్లా వేసి వాళ్ళ కోరిక కోరుకొని ఆ కండువాలో వేశారండి. ఆ కండువాని ఉయ్యాలలాగా చుట్టి పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు అట్లా ఉయ్యాల ఊపితే వాళ్ళకి పెళ్ళి తొందరగా అవుతుందని, పిల్లలు పుడతారని నమ్మకం అండి. మా ఇంటికి పూజకు వచ్చి అమ్మవారిని కోరికలు కోరుకున్న వాళ్ళందరికీ వాళ్ళ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. Thank you for watching Sri's Tirupati Diary. Please do like, share, subscribe Sri's Tirupati's Diary.